మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. నా పాట పంచామృతం, నా పాట పంచామృతం అని అందుకుంటాడు చక్రి. అలా ఎలాగైతే పాటను పూర్తి చేసి అమ్మయ్య పాట అయిపోయింది అని మనసులో అనుకుంటుండగా ఎవరివో గట్టిగా చప్పట్లు వినిపిస్తున్నాయి. ఎవరివా అని పక్కకు చూస్తాడు చక్రి. వెంకీ ఆనందంతో పరవశించిపోతూ చప్పట్లు కొడుతూ చక్రి దగ్గరకు రావడం చూసిన చక్రి మనసులో బాబోయ్ ఈడేదో కొంప ముంచేసేలా ఉన్నాడు అని బిత్తర చూపులు చూస్తున్నాడు. చక్రి ఊహించినట్లుగానే వెంకీ పారవస్యంతో చక్రిని గట్టిగా పట్టుకుని సూపర్ సార్, అద్భుతం, మీలో ఇంత టాలెంట్ ఉందని నాకు అస్సలు తెలియదు సార్, నా కోసం ఇంకో పాట పాడండి సార్ అంటాడు. ఆ మాటతో చక్రి గుండె బద్దలైపోయింది. అక్కడున్న అందరూ కూడా చక్రి వైపు చూసి ఇంకొక పాట పాడాలి, ఇంకొక పాట పాడాలి అని అనడం మొదలుపెట్టారు. చక్రికి చాలా ఏడుపొస్తుంది. కష్టంగా ఆపుకుంటూ రాజేశ్వరికి దండం పెట్టి నాకన్నా వీడు బాగా పాడతాడు రాజేశ్వరీదేవి గారు అంటాడు. అందరూ ఒక్కసారిగా వెంకీ వైపు చూడడం మొదలుపెట్టారు. అయ్యో మా గురువుగారు పొరబడుతున్నారు, నాకు పాటలేం రావండి అంటాడు వెంకీ గబాలున. ఇప్పుడు నువ్వు పాడాల్సిందే, సౌందర్య కఠినంగా చెప్పేసరికి అయ్యో నిజంగానే నాకు రాదండి బ్రతిమాలుతున్నట్లు మాట్లాడతాడు. ఆ మాటకు కోపం వచ్చిన సౌందర్య ఒక్క క్షణంలా మెరుపులా వచ్చి వెంకీ ముఖానికి ఇంచు దూరంలో తన భయంకరమైన ముఖాన్ని పెట్టి రాధా అని గట్టిగా అరిచేసరికి పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా. వెంకీ వణికిపోతూ పాట మొదలెట్టాడు. అలా ఎలాగైతే వీళ్ళు కూడా పాటలు పాడి మౌనంగా కూర్చుంటారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ సంగీత కచేరీని చూస్తూ చాలా ఆనందంతో నవ్వుతుంటే అప్పలమ్మ మాత్రం ఎందుకో ఏడుస్తూ ఉంది. అసలు వాళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారో, అప్పలమ్మ ఎందుకు ఏడుస్తుందో ఏమాత్రం అర్థం కావట్లేదు వీళ్లకు. ఇంతలో సౌందర్య మళ్ళీ పైకి లేచి చినరాజావారు, ఇది సేవా సమయం, మీరెళ్ళి మీ సింహాసనాన్ని అధిష్ఠించండి అని చెప్పగానే మంగళరాజు అప్పలమ్మ తలపై నుంచి ఎగురుకుంటూ సింహాసనంపై కూర్చుంటాడు. వెంటనే అప్పలమ్మ కూడా గబుక్కున పైకి లేచి పక్కన ఉన్న బంగారు బిందెను తీసుకువచ్చి వాళ్ళ ముగ్గురి పాదాలు కడుగుతుంది. ఆ తర్వాత ఒక పట్టు వస్త్రంతో ఆ పాదాలను తుడిచి పెద్ద వింజామర తీసుకుని ముగ్గురికి విసరడం మొదలుపెట్టింది. ఏంటి సార్, ఈ అప్పలమ్మను మనం పవర్ఫుల్ దెయ్యం అనుకుంటే కామెడీ దెయ్యంలా ఉందేంటి సార్ అంటాడు వస్తున్న నవ్వును ఆపుకుంటూ. అసలు అప్పలమ్మ ఎందుకు ఏడుస్తుందంటావు అని చక్రి అంటుండగా అప్పలమ్మ అక్కడ ఉన్న అందరి కాళ్ళు కూడా కడిగి నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళుతుంది. అలా మొత్తం అందరికీ సేవ చేయడం పూర్తయ్యేసరికి గోడకు ఉన్న పెద్ద చెక్క గడియారం నుండి శబ్దం వస్తుంది. వెంటనే అందరూ లెగిసి నుంచుని ఒక్కొక్కరిగా పైకి వెళ్ళిపోతున్నారు. అది చూసిన వీళ్ళు కంగారుగా అమ్మ రాజేశ్వరీదేవి గారు, సమయం 1 గంట అయింది, మీరన్నట్లుగానే ఈ రాత్రి ఈ బంగ్లాలో ఉన్నాము. ఇక అప్పలమ్మను ఎవరు చంపారో చెబితే ఆ ఆత్మకథను పూర్తి చేసి ఇక మేము వెళ్ళిపోతాం దీనంగా అడుగుతాడు చక్రి. రాజేశ్వరీదేవి చెప్పేయమంటారా అన్నట్లు రంగరాజు వైపు చూస్తుంది. అని తల ఎగరేస్తారు రంగరాజు. వాళ్ళ సైగలు చూస్తున్న అప్పలమ్మలో ఒక్కసారిగా అంతులేని ఆనందం. అప్పలమ్మ రాజేశ్వరీదేవి ఎదురుగా నుంచుని తనను ఎవరు చంపారో తెలుసుకోవడానికి ఆతృతగా చూస్తుంది. అప్పలమ్మను ఎవరూ చంపలేదు, తనకి తానే మేడపై నుంచి పడి మరణించింది అని పైకి లేస్తుంది రాజేశ్వరీదేవి. అదెలా కుదురుతుంది అమ్మగారు, నాకు తెలియకుండా నేనెలా పడిపోతాను అంటుంది అప్పలమ్మ. నీకు నీ చావు గురించే కాదు, నీకున్న జబ్బు గురించి కూడా తెలియదే వెర్రిదానా అంటుంది రాజేశ్వరీదేవి. నాకు జబ్బేమిటి, నాకే జబ్బులు లేవు. లింగం గట్టిగా అరుస్తుంది రాజేశ్వరీదేవి. లింగం ఎగురుకుంటూ క్షణంలో రాజేశ్వరి ముందు వాళ్తాడు. మీ మేడంకి ఉన్న జబ్బేంటి అంటుంది రాజేశ్వరి. నిద్దట్లో నడిచే అలవాటమ్మగారు అంటాడు వినయంగా. వెంకీ చక్రీలకు కూడా కుతూహలం ఎక్కువైంది. అర్థమైందా, నీకు నిద్దట్లో నడిచే అలవాటుంది, ఆ అలవాటులోనే
ఒకరోజు అర్ధరాత్రి నీ రూమ్లోంచి నడుచుకుంటూ వచ్చి మేడపై నుంచి కింద పడిపోయావు అంటుంది రాజేశ్వరీదేవి. అప్పలమ్మ నోరెళ్ళబెట్టి, నేను నమ్మను. అలా అయితే మరి ఈ లింగం కూడా ఆ రోజే చచ్చిపోయాడు కదమ్మగారు. లింగంగాడికి కూడా నిద్దట్లో నడిచే అలవాటు ఉందా అంటుంది. అవునమ్మగారు, మేడం అయితే ఆ అలవాటుతో చనిపోయారు. మరి నన్నెవరు చంపారు అంటాడు. నిన్నెవరు చంపారో చెబితే వాళ్ళని ఏం చేస్తావు అడుగుతుంది రాజేశ్వరీదేవి. నన్ను కోరికలు తీరకుండా 30 ఏళ్లకే చంపిన వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వెతికి మరీ చంపేస్తా అంటాడు కళ్ళను పెద్దవి చేసి. వాళ్ళు నీ కళ్ళ ముందే ఉన్నారు అని సమాధానమిస్తుంది రాజేశ్వరీదేవి. ఇక్కడ కొంపతీసి చినరాజావారా? కాదు, నిన్ను చంపింది ఈ అప్పలమ్మే అంటుంది అప్పలమ్మ వైపు చూపిస్తూ. నేనెందుకు చంపుతానమ్మా వాణ్ణి? వాడంటే నాకు సానా ఇట్టం. మా మధ్య గొడవలు పెట్టి ఈయన్ని కూడా నాకు శత్రువుని చేసేద్దామనుకుంటున్నారా? అవునమ్మగారు, మేడం నన్నెందుకు చంపుతారు అంటాడు లింగం. నువ్వు చనిపోయే ముందు రోజు రాత్రి నువ్వు బాగా మందు తాగి మత్తులో పడుకున్నావా అడుగుతుంది రాజేశ్వరి. లింగం ఒక్కసారిగా గతంలోకి వెళ్ళి జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. వెంటనే, అవునమ్మగారు, ఆ ముందు రోజు నా మొదటి పెళ్లి రోజుని ఫుల్లుగా తాగేశా అంటాడు. అలా నువ్వు బాగా తాగి మత్తులో మేడపైన ఆరుబయట చినరాజావారికి కాపలాగా పడుకున్నాక సరిగ్గా 1 గంటకు అప్పలమ్మ నిద్దట్లో నడుస్తూ నిన్ను తొక్కుకుంటూ పెట్టగోడ వైపు వెళ్తుంది. మెలకువ వచ్చిన నువ్వు అప్పలమ్మను కాపాడదామని ఆ మత్తులో తూలుతూ నడుస్తూ అప్పలమ్మ వెనకే నడుస్తున్నావు. అప్పలమ్మ సరిగ్గా ఆ పిట్టగోడ దగ్గర ఆగి నుంచుంది. నువ్వు గబగబా వెళ్ళి, అమ్మా ఇక్కడ నుంచున్నారేంటి? పడిపోతారు, లోపలికి పదండి అనేలోపు అప్పలమ్మ నీ అరచేతిని గట్టిగా పట్టుకుని ఒక్క క్షణంలో కిందకు దూకేసింది. నువ్వు మత్తులో ఉండడం వల్ల ఆ రోజు ఏం జరిగిందో నీకు గుర్తులేదు అని రాజేశ్వరి చెప్పగానే లింగం కోపంతో ఊగిపోతున్నాడు. అప్పలమ్మ లింగం కోపానికి జడిసిపోయి జారుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒసేయ్ ఆగవే, ఈరోజు నా చేతిలో నువ్వు చచ్చావే అని లింగం తరమడం మొదలుపెట్టాడు. చెయ్యి పట్టుకుని దూకేసిందా సార్? అయితే పాపం లింగంగాడు కూడా అప్పలమ్మ లెగ్గుకే బలైపోయినట్లున్నాడు అంటాడు నవ్వుతూ వెంకీ. నిజంగా లింగంగాడి మరణం మాత్రం నా భూతో నా భవిష్యత్రా విస్మయంగా చూస్తూ అంటాడు చక్రి. వాడి మరణమే కాదు సార్, నిజానికి ఈ అప్పలమ్మ ఆత్మకథే నా భూతో నా భవిష్యత్ సార్. అవును వెంకీ అంటాడు చక్రి. ఆ బంగ్లా అంతా కాపాడండి కాపాడండి అంటూ తిరుగుతుంది అప్పలమ్మ. నా జీవితాన్ని కూడా అర్ధాంతరంగా ముగించేస్తావా? ఆగవే పాపిష్టిదానా అంటూ లింగం అప్పలమ్మను తరుముతున్నాడు. ఆ శబ్దాలు వింటూనే, రాజేశ్వరీదేవి గారు, ఇక మేము వెళ్ళొచ్చా అని అడుగుతాడు చక్రి. మీ ధైర్యం, మీ మంచితనం, మీ అమాయకత్వం నన్నెంతో ఆకర్షించాయి. నేను పెట్టిన ఈ పరీక్షలో మీరు గెలిచారు అంటుంది రాజేశ్వరి. మరి ఈ ఆత్మకథ పుస్తకం సంగతి అని చూపిస్తాడు చక్రి. ఇక దీనితో మీకు పని లేదు అంటూ ఆ పుస్తకాన్ని అక్కడ వెలుగుతున్న మంటలో వేసేస్తుంది రాజేశ్వరీదేవి. అమ్మో, అలా కాల్చేశారేంటి మేడం? ఇప్పుడు ఆ పుస్తకం కోసం అప్పలమ్మ మమ్మల్ని చంపేస్తే? దిగ్భ్రాంతితో చూస్తున్నారు ఇద్దరు. ఇక అప్పలమ్మ మీ జోలికి రాదు. నిజానికి ఇదంతా నేను పెట్టిన షరతు. మీరు నిశ్చింతగా ఉండండి. షరతా? ఇద్దరూ ఒకరికొకరు చూసుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి మా వంశాన్ని నాశనం చేసినందుకు గాను మా వంశంలో వాళ్లకు బానిసలా సేవ చేస్తుంది అప్పలమ్మ. ఒకరోజు ఈ బానిసత్వాన్ని తప్పించుకునే మార్గం చెప్పమని నన్ను ప్రాధేయపడింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. వెంటనే ఎవరైతే పూర్తిగా నీకు కూడా తెలియని నీ ఆత్మకథని వాళ్ళ ధైర్యంతో తెలివిగా పూర్తి చేస్తారో అప్పుడే నీకు ఈ బానిసత్వం తప్పుతుందన్నాను. అప్పటి నుండి ఎంతోమందిని కలిసి తన ఆత్మకథ మొదలు చెప్పింది, కానీ ఏ ఒక్కరూ ఆ ఆత్మకథ తుదిని తెలుసుకోలేకపోయారు. చివరకు మీరే ఆ రహస్యాన్ని అప్పలమ్మకు తెలిసేలా చేశారు అంటుంది రాజేశ్వరీదేవి. వెంకీ చక్రీల ముఖాల్లో చాలాసేపటి తర్వాత నవ్వొస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం, ఇక మేము వెళ్ళొస్తాం అని చెప్పి బయటకు అడుగేయబోతున్నారు. ఆగండి, బిగ్గరగా అరుస్తుంది రాజేశ్వరి. ఇద్దరి ముఖాల్లో నవ్వు మాయమై వెనక్కి తిరిగి భయంగా చూస్తున్నారు. నిజానికి నేను ఆ షరతు ఎందుకు పెట్టానో తెలుసా అంటుంది రాజేశ్వరి. నాకు తెలియదు సార్, మీకేమైనా తెలిసిందా అడుగుతాడు వెంకీ.
చక్రి కూడా అడ్డంగా తల ఊపుతాడు. నేను ఆ షరతు ఎందుకు పెట్టానంటే ఈ తింగరాజు ఆస్థానం ఆస్తులను తెలివైన ధీరులకు అప్పగించాలని. ఎవరు సార్ ఆ ధీరులు? అమాయకంగా అడుగుతాడు వెంకీ. చక్రి వెంకీ తలపై కొట్టి మనమేరా ఆ ధీరులం అంటాడు. వెంకీ పెళ్ళుబికి వస్తున్న నవ్వును ఆపుకుంటూ చేతిని అడ్డుగా పెట్టుకుని మనం ధీరులమేంటి సార్, కింద తడిసిపోతుంటే. నోర్ముయ్, సైలెంట్గా ఉంటే ఇంటికి క్షేమంగా చేరుకుంటావు, లేకపోతే అప్పలమ్మ డ్యూటీ మనం చేయాల్సి వస్తుంది. అమ్మో, దానికన్నా నోరు మూసుకోవడమే సులువు అని సైలెంట్ అయిపోతాడు వెంకీ. ఇంతలో రాజేశ్వరీదేవి సౌందర్య అని గట్టిగా పిలుస్తుంది. సౌందర్య ఎగురుకుంటూ ఒక పెద్ద బంగారు పళ్ళెం తీసుకువస్తుంది. ఆ బంగారు పళ్ళెం వైపు వీళ్ళు ఆత్రంగా చూస్తున్నారు. సార్, కష్టపడితే పడ్డాం కానీ ప్రతిఫలం మాత్రం అద్భుతంగా ఉండేలా ఉంది సార్. అంతేనంటావా? చక్రి మనసులో కూడా మళ్ళీ ఆశ మొదలైంది. సౌందర్య ఆ పళ్ళెం తీసుకువచ్చి రాజేశ్వరి చేతిలో పెడుతుంది. దానిపై ఎర్రని ఒక పట్టు వస్త్రం కప్పి ఉంది. అది ఏమయ్యుంటుందో అని ఆతురత ఎక్కువైంది ఇద్దరిలో. దానివైపే కన్నార్పకుండా చూస్తున్నారు. ఇది మా ఆస్థానం సంపద, మీలాంటి ధీరుల చేతికి ఇది చేరాలని మా భార్యాభర్తల కోరిక, కాబట్టి ఇకపై ఇది మీది అంటూ దానిపై ఉన్న వస్త్రం తీసేసరికి 2 పెద్ద పెద్ద పుర్రెలు కనిపిస్తాయి. ఇద్దరూ ఒక్కసారిగా భయంతో కళ్ళు తేలేస్తారు. రాజేశ్వరి ఒక పుర్రెను తీసుకుని చక్రికి అందిస్తూ ఇది నాది అంటూ చక్రి చేతిలో పెడుతుంది. దాన్ని పట్టుకోవడానికి కూడా చక్రి వణికిపోతున్నాడు. ఇక 2వ పుర్రెను కూడా తీసుకుని వెంకీకి ఇస్తూ ఇది మా రాజుగారిది అని చేతిలో పెడుతుండగా, పర్లేదు మేడం, అది కూడా మా గురువుగారికే ఇచ్చేయండి, నిజానికి ఈ ధీరత్వం అంతా ఆయనదే అంటాడు చేతులు వెనక్కి పెట్టుకుని. పుచ్చుకో, గట్టిగా అరుస్తుంది రాజేశ్వరి. బాబోయ్ అంటూ ఆ పుర్రెను అయిష్టంగానే చేతిలోకి తీసుకుంటాడు వెంకీ. ఇక మీరు వెళ్ళండి, ఈ పుర్రెలు జాగ్రత్త అనగానే ఇద్దరూ సరే అని తలలు ఊపి ఆ చీకట్లో ఆ పుర్రెలు పట్టుకుని పడుతూ లేస్తూ కార్ దగ్గరకు పరిగెడతారు. సార్, ఆ కోటలో అంత బంగారం పెట్టుకుని ఈ పుర్రెలు ఇచ్చిందేంటి సార్? రాజేశ్వరీదేవి అప్పలమ్మ కన్నా పెద్ద శాడిస్ట్లా ఉంది సార్, వీటిని పాడేద్దామా అంటాడు చికాకుగా చూస్తూ. నీకు పుణ్యం ఉంటుంది వెంకీ, అంత పని చెయ్యకు. మనకు నచ్చినా నచ్చకపోయినా వీటిని మనం జాగ్రత్తగా చూడాల్సిందే, లేకపోతే ఈ రాజేశ్వరి కూడా మనల్ని బ్రతకనివ్వదు అంటాడు చక్రి. ఏంటో సార్, నోట్లు వస్తాయనుకుంటే పాటలొచ్చాయి, ఏం చేస్తాం, అంతా మన కర్మ తల పట్టుకుంటాడు వెంకీ. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు హైదరాబాద్ చేరుకుంటారు. వెంకీని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు చక్రి. ఇంటికి చేరుకున్న వెంకీ కాలింగ్ బెల్ కొట్టేసరికి పుష్ప తలుపు తీసి నిన్ననగా వెళ్ళి ఇప్పుడొచ్చారా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారెందుకు కయ్యమంటుంది. సెల్ ఛార్జింగ్ అయిపోయింది పుష్ప. సరే, నేను స్నానం చేసి వస్తాను, స్ట్రాంగ్గా ఒక టీ పెట్టు అని బ్యాగ్ పక్కన పెడతాడు. ఇదిగో, నేను వచ్చే వరకు ఆ బ్యాగ్ ముట్టుకోకు, అర్థమవుతుందా అంటాడు. అందులో అంత రహస్యమేముందో? రహస్యమే, చూసావో గుండాగి చస్తావు, కాబట్టి నేను వచ్చే వరకు తీయకు అంటాడు. ఆ స్నానం చేసి వచ్చి ఆ పుర్రెను ఎప్పటికైనా పుష్పకు చూపించక తప్పదనుకున్న వెంకీ, పుష్ప, నేను ఒకటి ఇస్తాను, దీనిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అస్సలు జడవకూడదు అంటాడు. నేనెందుకు జడుస్తాను, తొందరగా చూపించండి అంటుంది బ్యాగ్లోకి తొంగి చూస్తూ. అయితే ఇదిగో అంటూ బ్యాగ్లో చెయ్యి పెట్టేసరికి ఒక మూట చేతికి తగులుతుంది. ఇదేంటి, ఇందులో పుర్రె లేదేంటి అని మనసులో అనుకుంటూ ఆ మూట బయటకు తీస్తాడు వెంకీ. పుష్ప కూడా దానివైపే ఆదుర్దాగా చూస్తూ ఏంటండి ఇది అని దాని ముడిని వెంటనే విప్పేస్తుంది. అందులో మిలమిలా మెరిసిపోయే వజ్రాలు 100లో ఉండేసరికి వెంకీ ఆశ్చర్యానికి లోనై ఇది నిజమా కళ అన్నట్లు చూస్తూ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి చక్రికి ఫోన్ చేస్తాడు. సార్, ఆ పుర్రె వజ్రాలుగా మారిపోయింది సార్ అంటాడు. అవును వెంకీ, ఇప్పుడు మనం కోటీశ్వరులం అని సంతోషంగా ఎగిరి గంతేస్తూ చెబుతాడు చక్రి. అవును సార్ అని ఫోన్ పెట్టేసి వెంకీ కూడా సంతోషంతో పుష్ప అంటూ బిగ్గరగా అరుస్తూ లోపలికి వెళ్తాడు వెంకీ. అలా వెంకీ చక్రీల జీవితంలో అనుకోకుండా వచ్చిపడ్డ ఆశ కష్టంగా, కష్టం భయంగా, భయం సంతోషంగా మారి వాళ్ళను కోటీశ్వరులను చేసి కథను సుఖాంతం చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.